మాట్లాడింది చాలు, పద వెళ్దాం. అది కాదు, పదమంటున్నానా? బాగుందిరా, చాలా బాగుంది. నువ్వు మీ అమ్మ రాలేక ఇలాంటి పనికి మల్ల సంతని మా ఇంటి మీదకి పంపిస్తున్నారా? మీ అమ్మకెలాగో సిగ్గులేదని అర్థమవుతోంది. చదువుకున్నావు కదా, నీ బుద్ధి ఏమైందిరా? నన్నంటే భరిస్తాను, కోపంతో కొట్టినా సహిస్తాను, కానీ మా అమ్మనంటే ప్రాణం తీస్తాను. ఎందుకు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్నారు? అదే ఆ ఇంట్లో బ్రహ్మ రాక్షసి ఉంటుంది. మనిషికి ఎక్కువ, రాక్షసికి తక్కువ అన్నమాట. తనతో నువ్వెక్కడ ఫైట్ చేయాల్సి వస్తుందేమోనని, తను నిన్నేమన్నా అంటుందేమోనని. నాకేం కాదు, అలాంటి వాళ్ళకి అస్సలు భయపడే రకం కాదు నేను. మీరు పదండి. తప్పదనుకుంటా. తప్పదు. పదండి. పూజారి గారు ఇక్కడికి హోమం చేయడానికి వచ్చారు కదా, వాళ్ళు? ఆవిడ గారు తన భర్త కోసం చాలాసేపు చూసిందండి. ముహూర్తం దాటిపోయి వర్జం కూడా వచ్చేసింది. పాపం ఆవిడ బాధని మాటల్లో చెప్పలేను. ఇంటికి వెళ్ళిపోయారు. ఇదేంటి సైకిల్ మీద వచ్చారు? మీ కారేమైంది? ఓరు బాబోయ్, అమ్మాయిని చూడాలన్న ఆనందంలో గాల్లో వచ్చినట్టు గుర్తుంది, కానీ దేని మీద వచ్చానో గుర్తులేదే. అంటే అప్పుడప్పుడు నాకు సైక్లింగ్ చేయడం అంటే ఇష్టం అండి. ఏ సైకిల్ మీద అయితే రారా? సర్లే అయితే. ఆగండి, నాకు ఆయన్ని కలవడం ముఖ్యం. పర్లేదు, పదండి. ఏంటయ్యా, ఏమవుద్దు ఏంటో. గులాబీ బ్రహ్మ నేరుగా వెళ్ళి ఆయనతో మాట్లాడతారు. అది జన్మకి జరగదు. హలో, త్వరగా పోనీ. పెద్దదే.
ఇల్లే కాదు, ఇంట్లో నేను చెప్పిన బ్రహ్మరాక్షసి కూడా పెద్దదే. చూస్తానుగా, మీరు రండి. నా మాట విను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకు లేని భయం మీకెందుకు? మీరు రండి. నేనా? వద్దులే. వాళ్ళు తెలిసిన వాళ్ళన్నారుగా. తెలుసు కానీ లోపలికి వచ్చేంత పరిచయం లేదు. అరే టెన్షన్ పడకండి. నువ్వు ఇంటికి వెళ్ళిన విషయం ఆ ఇంట్లో తెలిస్తే నీకే ప్రాబ్లం. ఏంటి, ఆయనకి భయపడి వెళ్ళొద్దా అంటున్నారా? గుళ్ళ అలా వదిలేసి వెళ్ళిపోయారు, ఆయనతో మనకేంటి? నువ్వు వెళ్ళడం కూడా మంచిది కాదు. వచ్చిన దారిని వెళ్ళిపోదాం పద. ఇంత దూరం వచ్చాక వెళ్దామంటారేంటి? ఆ మనిషితో మాట్లాడందే నేను రాను. మీరు వస్తారా లేదా? మనిద్దరం కలిసి వెళ్లే సందర్భం వస్తుంది, అప్పుడు చూద్దాం. సరే, నేనే వెళ్ళి మాట్లాడొస్తాను. ఇదిగో ఇంత రిస్క్ అవసరమా? నా మాట విని వెళ్ళిపోదాం పద. ఇక వినటాలు లేవు, మాట్లాడాలే. ఇదిగో అయ్యో వెళ్ళిపోతుందే. మేళ తాళాలతో ఎర్ర నీళ్ళ దిష్టి తీశాక బియ్యం గ్లాసు తన్ని లోపలికి వెళ్లాల్సింది. ఇలా వెళ్ళిపోతుందే. అయ్యో ఎలా చేయించాలరా దేవుడా. హలో 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 పెద్దమ్మా, నేను చెర్రీని మాట్లాడుతున్నా. చెర్రీ చెప్పు. మన ఇంటికి డాన్స్ టీచర్గా వచ్చింది కదా. అవును. ఆ అమ్మాయి నీకెలా తెలుసు? అంటే అది మొన్న నేను వచ్చినప్పుడు చూశానులే. సరే, ఆ అమ్మాయి గురించి నువ్వు ఫోన్ చేసావేంటి? అయ్యో ఆ అమ్మాయి ఇప్పుడు మన ఇంటికి వెళ్ళింది. ఏ ఇంటికి? అయ్యో మా ఇంటికి. అక్కడికి ఎందుకు వెళ్ళిందిరా? నాన్నతో మాట్లాడాలని వెళ్ళింది పెద్దమ్మా. ఆయనతో ఏం మాట్లాడుతుంది? పూజకి నాన్న రాలేదు కదా, ఆ విషయం గురించి మాట్లాడడానికే వచ్చింది. ఆ ఇల్లు తనకెలా తెలిసింది? నేనే చూపించాను. నువ్వా? వద్దన్నా వినలేదు పెద్దమ్మా. అయ్యో ఆ భూమి ఎంత పనిచేసిందిరా. అమ్మా ఎవరమ్మా? తెలిసిన వాళ్ళు లేరా? భూమి అంటున్నావు, మళ్ళీ ఏం చేసిందా తైతక్క? హలో వామ్మో, ఇక్కడికి నేను తీసుకొచ్చానని తెలిస్తే సోదరుడు నా తాట తీస్తాడు. అమ్మో నిజం చెప్పమ్మా. గగన్, అది నా దగ్గర దాచాలని చూసింది చాలు, చెప్పమ్మా. అదేరా, హోమం చేయటానికి మీ నాన్న ఆయన రాలేదు కదా. ఎందుకు రాలేదని మాట్లాడడానికి ఆ ఇంటికి వెళ్ళిందట. ఏంటి, ఆ ఇంటికి వెళ్ళిందా? తనకేం పని? ఎందుకు ఇలా అన్ని విషయాల్లో తలదూరుస్తుంది? ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళింది, ఏమవుతుందో ఏంటో అని భయంగా ఉందిరా. తన ఇష్టానికి తను వెళ్ళిపోతే మనమేం చేస్తాం? అసలు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం తనకేంటి? ఆ అమ్మాయి చేస్తోంది తప్పే కావచ్చు, ఆ తప్పు నా కోసం చేస్తోందిరా. గుడికి ఆయన రాకపోతే, ఎక్కడ హోమం జరగదో, నీకు ఏమవుతుందో అని భయపడుతుంటే పాపం ఆ అమ్మాయి చాలా బాధపడింది. నాకంటే ఎక్కువగా ఆయన రావాలని ఎదురు చూసింది. చివరికి ఆయన రాలేదని బాధపడుతుంటే నన్ను ఓదార్చాలని చూసింది.
అలాంటి అమ్మాయిని అలా గుడిలో వదిలేసి రావటమే తప్పు. అమ్మా ఏంటి నువ్వు? మన కోసం మన వాళ్ళెవ్వరూ లేకపోయినా మన గురించి ఆలోచించే ఎవరో ఒకరు దొరికినప్పుడు ఆ ఒక్కరిని కూడా దూరం చేసుకుంటే అంతకంటే పెద్ద తప్పు ఏమీ ఉండదు. అమ్మని చెప్తున్నాను. అక్కడ అమ్మాయికి ఏ ఇబ్బంది రాకముందే త్వరగా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురారా. సరే, నేను వెళ్తానులే. వద్దులేమ్మా, నేనే వెళ్తాను. అమ్మ ఫోటో ఇక్కడ ఉందేంటి? ఇది అమ్మ ఇల్లా, లేకపోతే అభిమానంతో ఫోటో ఇంట్లో పెట్టుకున్నారా? ఫోటో మీద దుమ్ముంటే శుభ్రం చేసుకోవాలి కదా.
ఆహా, పెద్దవాళ్ళంటే గౌరవం ఉంది, పర్వాలేదు. అమ్మా నాన్న ఆశ్రమంలో చేరాల్సిన అవసరం లేదు. అమ్మో, వచ్చేసింది. భూమి ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటో. ఎవరది? నువ్వా? నువ్వా? ఈ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? ఆ మాట అడగాల్సింది నేనే. నా ఇంటికొచ్చి నన్నే ఎవరు అని అడుగుతున్నావా? నీళ్ళ? ఓహో, అంటే ఈ ఇంట్లో ఉన్న బ్రహ్మరాక్షసివి నువ్వేనా? బ్రహ్మరాక్షసివి నువ్వేనా? రాక్షసివి నువ్వేనా? రాక్షసివి నువ్వేనా? దీనమ్మ ఇరిగించేసింది. ఎవరే ఎవరే బ్రహ్మరాక్షసి? బయట టాక్ అలాగే ఉంది. ఎవరా మాట అంది? అనేవాళ్ళు అన్నారు, నేను విన్నాను. అది నువ్వే అని నిన్ను చూసాకే కన్ఫర్మ్ అయింది. ఏయ్, అరవకు. అనాథ పిల్లలకి సాయం చెయ్యమంటే అరటి తొక్క చేతిలో పెట్టావు కదా. బ్రహ్మరాక్షసి కాకపోతే ఇంకేమవుతావు? ఇంకొక్క మాట మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. ఎవరి నువ్వు? ముందు బయటికి నడు. నా గురించి మీకెందుకు? నేను వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతాను. మా ఇంటికే వచ్చి మా వదిన్నే అన్ని మాటలు అంటున్నావు. అసలు ఎవరు నువ్వు? నేను మీకోసం రాలేదు. గుళ్ళో హోమం జరుగుతుంటే వస్తానని మాటిచ్చి రాకుండా మా ఆంటీని ఏడిపించారు చూడు, ఆ మనిషి కోసం వచ్చాను. కొడుకు ప్రాణానికి ఏ ప్రమాదం వస్తుందో అని ఓ తల్లి భయపడుతుంటే ధైర్యం చెప్పలేకపోయిన భర్త కోసం వచ్చాను. వస్తానని రాకుండా హోమం జరగకుండా చేసిన ఆ మనసు లేని మనిషి కోసం వచ్చాను. ఎవరి హోమాలకో ఎవరిళ్లకో రావాల్సిన కర్మ అతనికి పట్టలేదు. అతనిప్పుడు తన భర్త, ఇదిగో వీళ్ళ కన్న తండ్రి. తినకన్నా ముందు ఆంటీకి భర్త. అన్యాయం చేసినా ఆమె మౌనంగా ఉంది కాబట్టే మీరీరోజు తన భర్త అని మాట్లాడుతున్నారు. మా పెళ్ళైనప్పుడు ఆయనకి ముందే పెళ్ళైందని నాకు తెలియదుగా. తెలిసాక మాత్రం మీరు చేసిందేముంది? వాళ్ళ మనిషిని వాళ్ళకి దూరం చేసి మీ మనిషిని చేసుకున్నారు. అసలు ఇవన్నీ మాట్లాడటానికి నువ్వెవరే? నీకేం సంబంధం ఉందని నా ఇంటికొచ్చి మాట్లాడుతున్నావు? ఏమండోయ్, సమస్య మీ ఇల్లు నా ఇల్లు కాదు. హోమానికి వస్తానని ఆయన ఎందుకు రాలేదు? కొడుక్కి ప్రాణగండం ఉందని చేస్తున్న హోమానికి రావాల్సిన బాధ్యత ఆయనకి లేదా? వాడు కొడుకేంటి? వాడికి మాకు ఏ సంబంధం లేదు. మీకే సంబంధం లేదండి, కానీ మీ భర్తకి సంబంధం ఉంది. అక్కడుంది ఆయన భార్య కొడుకు కాబట్టి. వాళ్ళెవరి గురించో నా ఇంటికొచ్చి మాట్లాడుతున్నావు? అసలు ఎవరే నువ్వు? నా బయోడేటా నీకెందుకు? నేను మాట్లాడాలని వచ్చింది ఆయనతో. ఆయన పిలవండి, మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఏయ్, నీకేం సంబంధం ఉందని నువ్వు అసలు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? ఏవండోయ్, ప్రపంచం మనది అనుకుంటే ప్రతి మనిషితో మనకి బంధం సంబంధం ఉన్నట్టే. నాది అనుకుంటేనే అందరూ పరాయి వాళ్ళలా కనిపిస్తారు. రోడ్డు మీద పిచ్చి గంతులే అనుకున్నాను. పరాయి వాళ్ళ ఇంటికొచ్చి ఇలా పిచ్చి వాగుడు కూడా వాగుతావన్నమాట. ఏంటి?
బిడ్డ కోసం ఓ తల్లి బాధపడుతుంది, భర్త కోసం ఓ భార్య ఎదురు చూసింది అని చెప్తుంటే అది మీకు పిచ్చివాగుల్లా కనిపిస్తుందా? అలా అయితే నువ్వు ఈ గ్రహం మనిషి కాదన్నమాట, వేరే గ్రహం నుంచి వచ్చినట్టున్నావు. ఏంటి నీ అరుపులకి భయపడే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. నా ఇంటికొచ్చి నాకే ఎదురు మాట్లాడతావా? నీ ఇల్లైతే అందరూ నీ ఇష్టం వచ్చినట్టుండాలా? అయినా నేను ఆయనతో మాట్లాడాలని వచ్చాను, పిలవండి. ఆయనతో మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఏమండోయ్, మోసం చేసిన తండ్రి గారు పైన కూర్చున్నారా? కిందకి రండి రండి. ఇదిగో, తెలిసి తెలియకుండా ఆయన గురించి మాట్లాడకు. ఇంకా ఏం తెలియాలి? భార్య బిడ్డలకి ఆయన ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళని విడదీసి ఒకటి కాకుండా అడ్డుపడే బ్రహ్మ రాక్షసి ఈ ఇంట్లోనే ఉందని నాకిప్పుడే తెలిసింది. నా ఇంటికొచ్చి నన్నే బ్రహ్మ రాక్షసి అంటావా? నిన్ను 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 నిన్ను